ఏంది ఈయన కథ, ఈయన పార్టీల పరంగా ఫోకస్ అయిన వ్యక్తి కాదు, వ్యక్తిపరంగా ఫోకస్ అయిన వ్యక్తి. అది ఈయనకు ప్లస్ ఉన్నది. కాకపోతే కరుడుగట్టిన ప్లస్ ఏంటంటే ఈయన వ్యక్తిపరంగా ఫోకస్ అయిండు. బక్కా జడ్సన్ అనే పేరు ఫోకస్ అయింది బాగా. కాకపోతే ఈయన మైనస్ ఏంటంటే కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులందరూ కూడా ఈయనకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఎందుకంటే ఈయన ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైనే అనుచిత వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో చేసిండు. రేవంత్ రెడ్డి గారిపైనే అనుచిత వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో చేసిండు. ఎవరు? బక్కా జడ్సన్ గారు. ఆ యొక్క ఈ కాంగ్రెస్ ప్రేమికులందరూ కూడా, ఈ రేవంత్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో పడ్డ కష్టం ఉన్నా కూడా దాన్ని గుర్తించే విధంగా ఉండదు. కాంగ్రెస్ పార్టీకి మీరు సేవలు చేశారు, కాంగ్రెస్ పార్టీలో మీరు కష్టపడ్డరు, కాంగ్రెస్ పార్టీలో మీరు సేవలు చేశారు, కాంగ్రెస్ పార్టీలో మీరు కష్టపడ్డరు. అయినప్పటికీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం వల్ల మీ పైన ఒక వ్యతిరేకత అనేది కూడా మోపైందని చెప్పుకోవచ్చు. ఇక ఈ నలుగురి ముచ్చట ఇట్లా ఉన్నది. ఇప్పుడు అశోక్ అనటైనను, అశోక్ సార్ అనటైనను కూడా నిలబెట్టిరు. ఇక అశోక్ సారు ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ బీ టీం అయినా ఇక చింతపండు నవీన్కు వెన్నెంట ఉండి ఓట్లు చీల్చి ఈ వ్యతిరేక ఓట్లు చీల్చడం వల్ల ఇక అది చింతపండు నవీన్ గారికి ప్లస్ అవుతుందని కొందరు అంటా ఉన్నారు. ఇంకొందరు ఏమంటా ఉన్నారు, ఇప్పుడు ప్రేమతోటి సగం ఓట్లు చింతపండుకి వేయాల్సిన సగం ఓట్లు అశోక్ సార్కి వేయడం వల్ల బీఆర్ఎస్కే కదా లాభం అని ఇంకొందరు అంటా ఉన్నారు. ఇప్పుడు చింతపండు నవీన్ గారికి ఒక 50,000 ఓట్లు పడితే 1,00,000 ఓట్లు పడాల్సిన కాడ 50,000 అశోక్ సార్కు పడితే, ఎవరికి? అశోక్ సార్ అంటే ఆయనకు పడితే లాభం రాకేష్ రెడ్డికి అవుతుంది కదా అని ఇంకొందరు. ఇప్పుడు వీళ్ళకు రకరకాలుగా ఓట్లు పడడం వల్ల నాకే ఆ ఓట్ల చీలిక అనేది నాకే ప్లేస్ అవుతుందని బీజేపీ అభ్యర్థి అంటా ఉన్నాడు. నేను సీనియర్ నాయకుని, వీళ్ళందరికంటే సీనియర్ లీడర్ను, నేను ప్రజల పక్షాన నిస్వార్థంగా కొట్లాడిన వ్యక్తిని నాకు ప్లేస్ అవుతుందని చెప్పేసి బక్కా జడ్సన్ గారు అంటా ఉన్నారు. నేనేమంటా ఉన్నా అంటే ప్రజలందరినీ కూడా ఇక్కడ ఎవరికి కూడా వీళ్ళకే ఓటాయని చెప్పేసి నేను చెప్పను. యాజ్ ఎ జర్నలిస్ట్గా దట్స్ నాట్ మై డ్యూటీ, అది నేను చేయడం కూడా కరెక్ట్ కాదు. సో నా వ్యక్తిగత అభిప్రాయం నాకు ఉంటుంది. కాకపోతే నేను జస్ట్ విశ్లేషణ మాత్రమే చేయాలనుకున్నా, అనాలిసిసే చేయాలనుకున్నా. వీరి గురించి ప్లస్లు మైనస్లు మాత్రమే మీకు తెలపాలనుకున్నా. అదే నేను ఇక్కడ తెలిపిన. మీరు డిసైడ్ అవ్వండి. చింతపండు నవీన్ గారి యొక్క గత చరిత్ర, ప్రస్తుత చరిత్ర చూసుకోండి. రాకేష్ రెడ్డి గారి యొక్క గత చరిత్ర, ప్రస్తుత విషయాలను చూసుకోండి. ప్రేమేందర్ గారి కూడా గతంలో వీరి చరిత్ర, ప్రస్తుతం వీరి యొక్క అంశాలను చూసుకోండి. ఎట్ ద సేమ్ టైం బక్కా జడ్సన్ గారి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన యొక్క సేవలను, ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులను కూడా చూసుకొని నిజంగా ప్రజల పక్షాన, ఈ పట్టాభద్రుల పక్షాన నిలబడి కొట్లాడేది ఎవరు, న్యాయం చేసేది ఎవడు అనేది మీరు ఆలోచించి, ఈ నలుగురిలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకో చాలామంది కూడా ఉన్నారు అక్కడ అభ్యర్థులు, వాళ్ళందరిలో మీరే గమనించి వాళ్ళకు మీరు ఓట్లేండి. ప్రధానంగానైతే మరి టాప్ 5లో ఈ 5 ఉన్నారు, అశోక్ సార్ అంటే ఆయన కలుపుకొని ఈ 4 ఉన్నారు. మీరు గమనించాలి ఎవరి వల్ల ఎంత లాభం అనేది మీరే గమనించాలా. ఆ డిసిజన్ కూడా మీరే తీసుకోవాలా. ఎందుకంటే యాజ్ ఎ జర్నలిస్ట్ ఇక్కడ నేను డిసైడ్ చేయడం దట్స్ నాట్ రైట్. సో మీరు బాగా ఆలోచించండి ప్రజలారా, మీరే ఆలోచించగలరు. ఎందుకంటే ప్రజలకున్న ఆవశ్యకత, ప్రజలకున్న తెలివి అనేది కూడా ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండదు. మహా అయితే వాళ్ళు మనం మభ్యపెడతారు, మాటలు చెప్పి మోసపోయేటట్టు చేస్తారు. ఒక్కసారి వాళ్ళ మాటలని పెడచెవున పెట్టి ఆ లైన్ క్రాస్ చేసి మనం ఆలోచించడం మొదలు పెడితే మనకు పూర్తి స్థాయిలో కనిపిస్తాయి. మనం ఇక్కడ నిలబడ్డంత వరకే మనకి ఈ ప్రపంచం కనిపిస్తుంది. ఒక్కసారి అటువైపు అడిగేస్తే అవతల ఏం జరుగుతూ ఉన్నది, నిజాలు ఏంటనేది కూడా మనకు క్లుప్తంగా చాలా క్లియర్గా అర్థమవుతాయి. మీరందరూ కూడా బాగా ఆలోచించి డిసిజన్ తీసుకోండి. మీ ఓటును సరైన వ్యక్తికి వేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మీరు దుర్వినియోగం చేసుకోవద్దు. ఖచ్చితంగా మీ ఓటును వేయండి. ఆ యొక్క ఓటు వేసే విధానం కూడా ఈ లైన్స్కు పట్టికలో ఇక్కడ చెప్తా క్లియర్గా ఉంటుంది. ఆ పట్టికలో టేబుల్ ఉంటుంది, ఇట్లా ఈ టేబుల్లో ఇటు అటు తాకకుండా ఈ విధంగా లైన్ వేయండి. ఓటు వేసే అభ్యర్థి ఇక్కడ ఉంటే ఆయన యొక్క సూటిగా ఇది గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకసారి మీరే అనాలిసిస్ చేసుకోండి. ఎవరికి గెలిపించడం వల్ల న్యాయం జరుగుతుంది, ఎవరిని గెలిపించడం వల్ల ప్రజల పక్షాన నిలబడి గొంతై గలమై వారి గలాన్ని వినిపిస్తాడు. అవకాశవాదులు, అవసరాలకి పార్టీలు మారే వాదులు ఎవరు, నిజంగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే వ్యక్తులు ఎవరు, ఈ నలుగురిట్లలో అని మీరే డిసైడ్ అవ్వండి ప్రజలారా. మీ అందరికీ కూడా చెప్దాం అనుకున్న ఇదే విషయాన్ని. రైట్, మరి వార్తల్లోకి వెళ్దాం. అది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక 5వ ఫేజ్లో 58% పోలింగ్.
6 రాష్ట్రాలు 2 యూటీల్లో ఎన్నికలు 49 ఎంపీ స్థానాలకు ఓటింగ్ కంప్లీట్ అయిందట. బెంగాల్లో హింసాత్మక ఘటనలు, బీజేపీ టీఎంసీ నేతల మధ్య ఘర్షణ, ఇరు పార్టీల కార్యకర్తలకు చాలా గాయాలు జరిగినాయి. మహారాష్ట్ర లడాఖ్లో లోక్సభ ఎన్నికలు పూర్తి. ఎవరు ఈ బీజేపీ తృణమూలు కాంగ్రెస్ పార్టీ మధ్య, ఈ టీఎంసీ తృణమూలు కాంగ్రెస్ పార్టీ మధ్య కొట్లాటలు జరిగినాయట. బాగా ఘర్షణలు జరిగినాయి. ఎందుకు? సంపుకోరి చచ్చిపోరి. నేను చెప్తా ఉన్నా చాలామందికి కార్యకర్తలందరికీ కూడా చెప్దాం అనుకున్న సందర్భం వచ్చింది కనుక చెప్తా ఉన్నా. నాయకుడు ఎప్పుడైనా బాగానే ఉంటాడన్న గుర్తుపెట్టుకో. నాయకుడు ఎల్లప్పుడూ బాగానే ఉంటాడు. వాడి కోసం కొట్టుక నీకు ఎందుకు చచ్చిపోయే అవసరం నీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు అవతల ఎవడో నాయకుడు ఉన్నాడు, వాడి కోసం నువ్వెందుకు చచ్చిపోతా ఉన్నావు? నువ్వు ఓటేయి రా అంతే, ఓటేసి వచ్చేసేయి. వాడేమైనా తప్పు చేసిండా క్వశ్చన్ చేయి, మంచి చేసిండా దండం పెట్టు, గింతే. ఇక సారు మీరు బాగా చేసిరు మీకు నమస్కారం అను చాలు. దండం అంటే మనం నమస్కారం చేయి, అదొక సంస్కారం అంతే. వాళ్ళ వంగి దండాలు పెట్టకు, అది నీ యొక్క స్థాయిని దిగజార్చేస్తుంది. మంచి చేసిన పొగుడు, సరిగ్గా చేయనుండి క్వశ్చన్ చేయి. నువ్వు పోయి ఓటేసిరా. ఎందుకు కొడతా ఉన్నావు? ఒక బీజేపీ ఆయనకు చెప్తా ఉన్నా, ఒక తృణమూల్ కాంగ్రెస్ ఆయనను ఎందుకు కొడతా ఉన్నారు? తృణమూల్ కాంగ్రెస్ ఆయనకు చెప్తా ఉన్నా, బీజేపీ ఆయనను ఎందుకు కొడతా ఉన్నారు? నేడు ఇదే తెలంగాణ రాష్ట్రంలోని నా కాంగ్రెస్ అన్నలను, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నా అన్నలను, నా తమ్ములను, నా బీఆర్ఎస్ పార్టీ అన్నలను తమ్ములను, బీజేపీ పార్టీ అన్నలను తమ్ములను నేను అడుగుతా ఉన్నా. నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను నిజంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎందుకు కొట్టుకుంటున్నారు అన్న? అన్నలారా మీరు అందరూ ఎందుకు కొట్టుకుంటా ఉన్నారు? నాయకుల గురించి మీరెందుకు కొట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు నిజంగా ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి మిత్రులారా.